దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని నిర్వహించాలి, నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ను తయారు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు అస్సాంలో మళ్ళొకసారి ఎన్ఆర్సీని రిపీట్ చేయాలని కూడా నిర్ణయించింది. ఎన్ఆర్సీ ఏంటంటే దేశంలో చాలా మంది ఏ డాక్యుమెంట్లు లేకుండా అన్యాయంగా అక్రమంగా ఈ దేశంలో ఉంటున్నారు. వీళ్ళు పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఇలాంటి అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని గుర్తించి ఏ డాక్యుమెంట్ లేకుండా పౌరసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని విదేశీయుని గుర్తించి వారిని తమ తమ దేశాలకు పంపించాలి. ఇలాంటి విదేశీయులు దేశ భద్రతకు ప్రమాదంగా ఉన్నారు అనే అంశం ఆధారంగా ఎన్ఆర్సీని చేపడుతున్నారు. ఈ ఎన్ఆర్సీని అసలు ఎంత ఖర్చు అవుతుంది, దీనివల్ల లాభం ఎంత? మనం సిమిలర్ ఎక్సర్సైజ్ డిమానిటైజేషన్లో చూసాం. 500,000 రూపాయల నోట్ల రద్దు చేశారు. ఆ రోజు దేశంలో ఉన్న మొత్తం కరెన్సీలో 86% మోర్ దెన్ 15 lakh crores ఆఫ్ కరెన్సీని ఒక్కసారిగా మోడీ ప్రభుత్వం రద్దు చేసింది 2016లో. ఎందుకు రద్దు చేస్తున్నారంటే భారీగా నల్లధనం ఉంది. ఈ నల్లధనాన్ని ఏరిపారేసేందుకు మేము ఈ హయ్యర్ డినామినేషన్ నోట్స్ను రద్దు చేస్తున్నాం. దీనితో ఒకవేళ లెజిటిమేట్గా న్యాయంగా వైట్ మనీ అయి ఉంటే వాళ్ళ దగ్గర 500 నోట్లు వేయనట్లుంటే తీసుకొచ్చి బ్యాంకులో వేసుకుంటారు, లెక్క చెప్తారు, ఇంకా మాకు ఈ ఇన్కమ్ ఇది లెజిటిమేట్ ఇన్కమ్ అని. నల్లధనం ఉంటే ఆ నల్లధనం 500,000 రూపాయల నోట్లలో కట్టలు కట్టుకుని బస్తాలలో కనుక పెట్టుకుని ఉంటే వాటిని తీసుకొచ్చి బ్యాంకులు ఎవరు వేయరు. ఎందుకంటే బ్యాంకులో అంత భారీ మొత్తంలో వేసినప్పుడు బ్యాంకులు అడుగుతాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది నీకు రీజనబుల్ మనీ అయినా, నువ్వు దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా అని బ్యాంకులు అడుగుతాయి. కనుక నల్లధనం దొరుకుతుంది. అందువల్ల మేము ఈ డిమానిటైజేషన్ పెద్ద నోట్లను రద్దు చేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సుప్రీంకోర్టులో ముకుల్ రోత్గి ఆనాడు అటార్నీ జనరల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే మా అంచనా ప్రకారం 3 లక్షల కోట్లు తిరిగి రావు, ఇది నల్లధనం అని చెప్పారు. సో సరిగ్గా డిమానిటైజేషన్ లో నల్లధనం బయటకు వస్తుందన్నారు. ఎన్ఆర్సీలో మీకు విదేశీయులు అంటే బ్లాక్ మనీ కాకుండా బ్లాక్ పీపుల్ అనుకోండి, సో చట్ట విరుద్ధమైన డబ్బు బయటకు వస్తుందని డిమానిటైజేషన్ లో చెప్పారు. చట్ట విరుద్ధమైన మనుషులు బయటపడతారని ఎన్ఆర్సీలో చెప్తున్నారు. సో డిమానిటైజేషన్ అనుభవం ఏం చెప్పింది, ఎన్ఆర్సీ అనుభవం ఏం చెప్తుంది? డిమానిటైజేషన్ అనుభవం ఏం చెప్పింది? 99% పైగా కేవలం 10,000 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. మొత్తం 500,000 రూపాయల నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? అది లీగల్ గా బ్లాక్ మనీ కాస్త వైట్ అయిపోయింది. ఎందుకంటే బ్యాంకుల్లో పడ్డదంటే అది వైట్ మనీ. అయితే ఈ మాట అన్నప్పుడు 2016-17లో ఏం చెప్పారంటే అసలు అంతా బ్యాంకుల్లో పడింది, బ్యాంకుల్లో పడ్డ ప్రతి ఒక్కటి వైట్ మనీ అని ఎట్లా చెప్తాం? బ్యాంకు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తున్నారు, ఇందులో బ్లాక్ మనీ దొరుకుతుంది, బ్లాక్ మనీ కూడా కొంతమంది బ్యాంకులు వేసుకోవచ్చు కదా అని అన్నారు. కానీ ఇంతవరకు ₹1 కూడా బ్లాక్ మనీ దొరికినట్లు కానీ ఇంకో పలానా వాడి దగ్గర బ్లాక్ మనీ ఉందని కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. 3 years అయిపోయింది. అంటే అర్థం ఏంటి? బ్యాంకులో పడ్డ ప్రతి పైసా కూడా వైట్ మనీగానే మీరు ధృవీకరిస్తున్నారు, బ్లాక్ మనీగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొత్తానికి 99% డబ్బులు రిటర్న్ వచ్చాయి. అంటే మరి ఎంత ఎక్సర్సైజ్ చేసి మొత్తం అసంఘటిత రంగాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్లను భారీగా పడిపోవటానికి కారణమై వృద్ధి రేటు ఘోరంగా దెబ్బతినడానికి కారణమైన డిమానిటైజేషన్ దేని పట్టుకుంది? నల్లధనాన్ని పట్టిందా? ఆఖరికి బోగస్ కరెన్సీ కూడా ఇప్పుడు పెరిగిందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి. మీకు విచిత్రం ఏంటంటే డిమానిటైజేషన్ ముందు కన్నా కూడా ఇప్పుడు బోగస్ నోట్లు, దొంగ నోట్ల టోటల్ వాల్యూమ్ పెరిగింది. అంతేకాదు క్యాష్ ఇన్ సర్క్యులేషన్ కూడా పెరిగింది. అంటే ఒకటి ఏం చెప్పారు? నగదు రహిత లావాదేవీల కొరకే పెద్ద నోట్ల రద్దు అన్నారు. సో నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయి, ఎకానమీలో నగదు ప్రభావం తగ్గుతుంది అన్నారు. నగదు ప్రభావం పెరిగింది, మనీ ఇన్ సర్క్యులేషన్ పెరిగింది, ఫేక్ నోట్స్ పెరిగాయి, బ్లాక్ మనీ అసలు పట్టుకోబడలేదు. ఇక ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం పెరిగింది అని అంటున్నారు. ఇది కూడా గతంలో ఉన్న పెరుగుదల రేటు కన్నా భారీగా పెరగలేదు. పెరిగింది ఏంటి అంటే చిన్న చిన్న వాళ్ళు, అంటే ఎవరేజ్ అసలు దాదాపు నో ట్యాక్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది రిటర్న్ సబ్మిట్ చేశారు, లేదా మినిమం ట్యాక్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రిటర్న్ సబ్మిట్ చేశారు. నిజంగా పెద్ద పెద్ద కుబేర్లు కాదు రిటర్న్ సబ్మిట్ చేసింది.
అందువల్ల డిమానిటైజేషన్ తర్వాత ఇప్పటికీ కూడా ఎకానమీ కోలుకోవడలేదు. మీరు గమనించండి, ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్లో 4.55% మీకు గ్రోత్ రేట్ ఉంది. డిమానిటైజేషన్ వల్ల 35 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పింది. అగ్రికల్చర్ 4% గ్రోత్ రేట్ నుంచి 2.08% గ్రోత్ రేట్ పడిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ 1%కు పడిపోయింది. ఇండస్ట్రీ 0.52%కు పడిపోయింది. అంటే వచ్చిన లాభమేమో జీరో, కొండంతవి ఎలకం పడతారంటారు. కొండంతవి చీమను కూడా పట్టలేదు, ఉల్టా కొండ కూడా పోయింది ఇప్పుడు. సో ఇది డిమానిటైజేషన్ అనుభవం. ఇక ఎన్ఆర్సీ అనుభవం ఏం జరుగుతుంది? ఇప్పటికే అస్సాంలో పూర్తయింది. ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దాదాపు ఒక 4 to 10 years పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. 1200 కోట్లు ఖర్చు పెట్టారు. 50,000 నుంచి 55,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అస్సాంలో ఉన్న 3.2 crore పాపులేషన్ను లెక్కించారు. జరిగింది ఏంటి? అంత అయిపోయినాక ఇప్పుడు అమిత్ షా ప్రకటించాడు, ఈ ఎన్ఆర్సీ బాగలేదు, మేము మళ్ళీ రిపీట్ చేస్తామని. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిందే బాగలేకపోతే ఇక ఏ కోర్టు పర్యవేక్షణ లేకుండా మీరు దేశమంతా ఎన్ఆర్సీని జరిపితే అది బాగుంటుందన్న గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఆఖరికి అస్సాంలో ఎన్ఆర్సీ 19 లక్షల మంది సిటిజన్స్ కారని తేల్చేశారు. కానీ ఈ 19 లక్షల మందిని ఏం చేస్తారన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది. వీళ్ళని విదేశాలకు పంపించే అవకాశమే లేదు. బంగ్లాదేశ్తో ఇప్పటి వరకు భారత ప్రభుత్వం చర్చలే మొదలు పెట్టలేదు పంపించడానికి. బంగ్లాదేశ్ మాకు సంబంధమే లేదు, మేము తీసుకోమని ప్రకటించింది. దీనికి భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము పంపించాలని మేము అనుకోవడం లేదు, మీరు భయపడకండి అని. మరి ఎందుకు దొరకబెట్టినట్టు ఈ 19 లక్షల మందిని? మీరు విదేశీయులుగా గుర్తించి వీళ్ళని ఏం చేయబోతున్నారు? ఆన్సర్ లేదు. అంటే వీరికి పౌరసత్వం రద్దు చేసి, రేషన్ కార్డులు రద్దు చేసి, అసలు వీళ్ళకి ఆస్తులు కొనుక్కునే హక్కు లేకుండా చేసి, వీళ్ళకు ఉద్యోగాలు చేసుకునే హక్కు లేకుండా చేసి, వీళ్ళకి స్కాలర్షిప్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అందకుండా చేస్తే ఈ 19 లక్షల మంది ఏ రకమైన సామాజిక సంక్షోభానికి కారణమవుతుంది? ఎంత పెద్ద ఎత్తున క్రైమ్ పెరుగుతుంది, ఎంత గందరగోళం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఈ రకమైన సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ చేసి అస్సాంలో పెట్టారు. అయితే ఆ విచిత్రం ఏంటంటే అస్సాం ఎన్ఆర్సీ వల్ల ఎవరూ సంతృప్తి చెందలేదు. బీజేపీ పరివారం అనుకున్నది ఏంటంటే మొత్తం ముస్లింలే దీంట్లో బయటపడతారు, మన రాజకీయ ఎజెండాకు ఉపయోగపడుతుంది అనుకున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్ఆర్సీలో లక్షల సంఖ్యలో హిందువులు కూడా పౌరులు కారని తెలిపింది. వాళ్ళు కూడా ఇతర దేశాల నుంచి వలస వచ్చారని. ఇప్పుడు దానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు తెచ్చి డిసెంబర్ 31, 2014 వరకు ఎవరైనా హిందువులు ముస్లిమేతరులు ఎవరొచ్చినా వారికి పౌరసత్వం ఇస్తామని చట్ట సవరణ చేస్తున్నారు. అందువల్ల నెక్స్ట్ ఎన్ఆర్సీలో వీళ్ళు పౌరులు అయిపోతారు, ఒక ముస్లింలే మిగులుతారని ఎజెండా. కానీ ఈ ఎన్ఆర్సీ మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ ఎంత గందరగోళం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. సో దీని పట్ల ఇప్పటికే నార్త్ ఈస్ట్ లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది విదేశీయుల్ని ముస్లిమేతర మతాలు కదా అని చెప్పి మీరు మా రాష్ట్రాల్లో అనుమతిస్తే మా అస్తిత్వం ఏమవుతుంది అని ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇది అస్సాం ఎన్ఆర్సీలో ఆఖరికి 1200 కోట్లు ఖర్చు పెట్టి దశాబ్దం పాటు 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తే మిగిలింది ఏంటి? జీరో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తామంటున్నారు. మరి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా మీకు నిజంగా చెప్పాలంటే అస్సాంలో ఎన్ఆర్సీ అవసరం. ఎందుకంటే అస్సాంలో పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు తరలి వచ్చారు, ఇమ్మిగ్రేట్ అయ్యారు, అంటే ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఎంతమంది ఉంటారు? వందలలో కూడా ఉండరు. మరి వీళ్ళందరి కొరకు మీరు ఎన్ఆర్సీ చేస్తున్నారు. ఎన్ఆర్సీ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? 3.2 crore పీపుల్ కు ఎన్ఆర్సీ నిర్వహించాలంటే 1200 కోట్లే. 130 కోట్ల మందికి నిర్వహించాలంటే సుమారు 40 రెట్లు పెరుగుతుంది. అంటే 50,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఇప్పటి లెక్క. ఎందుకంటే అస్సాంలో అయిపోయింది కదా. ఇక ముందు ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇది కాక అస్సాంలో 50,000 మంది ఉద్యోగులు పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 50,000 ఇంటూ 40 అంటే మీరు ఎంతమంది చేయాలో మీరే ఆలోచించండి. 50,000 ఇంటూ 40 అంటే ఒక 20 లక్షల మంది ఉద్యోగులు మీకు దీన్ని ఎన్ఆర్సీ నిర్వహించడానికి కావాలి. అంటే భారతదేశ వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ఆర్సీ మీద పడితే ఈ దేశంలో ప్రభుత్వాలు పనిచేయగలవా? టోటల్ గా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏ పరిస్థితిలో ఉంటాయి? ఇది కేవలం ప్రభుత్వానికైన ఖర్చు, ఇక ప్రజలకయ్యే ఖర్చు ఉంటుంది.
ఇప్పుడు డిమానిటైజేషన్ వల్ల ప్రజలకైన ఖర్చు చాలా ఎక్కువ. ప్రజలు నగదు లేక, లావాదేవీలు లేక, వ్యవసాయము, చిన్న చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఎన్ఆర్సీలో వస్తుంది. ఎందుకంటే ప్రతి పౌరుడు డాక్యుమెంట్ నిరూపించుకోవాలి. డాక్యుమెంట్ లేని వాడంతా విదేశీయుడని చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకు నేను నా లెగసీ డాక్యుమెంట్ చూపెట్టాలి అంటే మా తాత తండ్రి నుంచి నేను ఇక్కడే అని. సో మా తాత డాక్యుమెంట్ నాకు ఎక్కడ దొరుకుతుంది? నేను ఎంతకాలం తిరిగితే దొరుకుతుంది? నేను ఎన్నిసార్లు తిరిగితే దొరుకుతుంది? సో దీనివల్ల 130 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడాలి. ఇప్పుడు డిమానిటైజేషన్లో ఎట్లయితే ఇబ్బందులు పడ్డారో అంతకన్నా 100,000 రెట్లు ఎక్కువ ఇబ్బందులు పడాలి. మీరు నిజంగా పట్టుకునే విదేశీయులు ఎవరో ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా పట్టుకోవచ్చు, ఎన్ఆర్సీ లేకుండా పట్టుకోవచ్చు. ఎందుకంటే విదేశీయుల్ని పట్టుకోవద్దని ఎవరు అంటలేరు. విదేశీయులు ఈ దేశానికి ప్రమాదం కాదని నేనేం అనడం లేదు. దేశ భద్రత రీత్యా విదేశీయుల్ని గుర్తించి వాళ్ళని తమ దేశాలకు పంపించాల్సిందే, ఇందులో డిస్ప్యూట్ లేదు. కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం చేయలేమా? ఇప్పుడు రేషన్ కార్డు ఉంటుంది, పాస్పోర్ట్లు ఉంటాయి, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది, ఇన్ని కార్డులు ఉన్నాయి కదా పట్టుకోవడానికి. మళ్ళీ ఎన్ఆర్సీ అవసరమా? సో ఇవన్నీ కార్డులతో మన ఒక వ్యక్తి ఎవరో తెలియదా? ఇప్పుడు నేనెవరో తెలవాలంటే నా ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంది, నా ఆధార్ కార్డు ఉంది, నాకున్న రేషన్ కార్డు ఉంది కదా. ఇవి సరిపోక నేను ఇంకొక ఎన్ఆర్సీ ద్వారా నా దేశీయతను నిరూపించుకోవాలా? అందువల్ల ఇవాళ ఎగ్జిస్టింగ్ చట్టాల ప్రకారం, ఎగ్జిస్టింగ్ ప్రక్రియల ప్రకారం కూడా విదేశీయులు గుర్తించవచ్చు, గుర్తించాలి, పంపించాలి కూడా. కానీ మరి ఎన్ఆర్సీ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎన్ఆర్సీ పేరిట నిజంగా విదేశీయులు దొరకరు. డిమానిటైజేషన్ వల్ల ఎలా పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధన బ్లాక్ మనీని వైట్ చేశామో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అస్సాంలో దశాబ్దం తర్వాత మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. నిజంగా ప్రాబ్లం ఉన్నది అస్సాంలో. అక్రమంగా చొరబాటుదారులు వచ్చింది అస్సాంలోకి. విదేశీయులు ఇల్లీగల్ ఫారినర్స్ ఉన్నది అస్సాంలో. దేశమంతటా ఇల్లీగల్ ఫారినర్స్ లేరు, సరిహద్దు రాష్ట్రాల్లోనే ఉంటారు. సో ఇప్పుడు అంతటా జరపడం వల్ల జరిగేది ఏంటంటే ఆఖరికి ఎవరు దొరకరు. కానీ దేశమంతా ఒక పెద్ద విభజన. ఇక దేశంలో వేరే డివైడ్ ఉండదు. ఇది ఒక రిలీజియన్ బేస్డ్ డివైడ్ గా దేశమంతటా విడిపోతుంది. ఇక అయోధ్య వివాదం ముగిసింది గనక ఎన్ఆర్సీ వివాదం ద్వారా దేశంలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఇందులో ఇక నిరుద్యోగ సమస్య పెరిగింది, ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి, జీడీపీ పడిపోయింది, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి, పారిశ్రామిక రంగం కుదేలమంటోంది, వ్యవసాయం అన్యాయం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇష్యూస్ కావు. ఇక ప్రజలు భావోద్వేగాల పేరిట డివైడ్ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఆచరణలో దేశ భద్రతకు ఉపయోగపడదు. నిజంగా మీరు విదేశీయులు గుర్తించేది లేదు, వాళ్ళను పంపించేది లేదు. ఇప్పుడు అస్సాంలో గుర్తించిన 19 లక్షల మందినే పంపించే ఏర్పాటు లేదు. ఏ దేశం మళ్ళీ తీసుకోవడానికి సిద్ధపడుతోంది ఇన్ని లక్షల మందిని? నిజంగా ఇన్ని లక్షల మంది ఇప్పుడు అస్సాంలో 19 లక్షలు దొరికారు. దేశంలో 3 కోట్లు దొరుకుతారా? 2 కోట్లు దొరుకుతారా? 100లలో కూడా ఉండరు. అందువల్ల ఉన్న చట్టాల ప్రకారం ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకొని విదేశీయులను ఐడెంటిఫై చేయండి, ఈ దేశం నుంచి వెళ్ళగొట్టండి. ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలకే దక్కాలి. ఈ దేశ వనరులకు విదేశీయులకు దక్కే ప్రసక్తే లేదు. దీనికి ఎవరు భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ కారణం చెప్పి, నా బ్లాక్ మనీ కారణం చెప్పి 130 కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టి ఆఖరికి బ్లాక్ మనీ ఏమీ దొరకనట్లు ఎన్ఆర్సీని పెట్టి ఈ దేశాన్ని డివైడ్ చేసి దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజల్ని తాత తండ్రులు ఎవరో నిరూపించుకొని తంటాలన్నీ పడ్డాక ఆఖరికైతే ఎవరు విదేశీయుడు దొరికేది లేదు, ఎవరిని పంపించేది లేదు. మీరు అనుభవంలో చూడండి. ఇలా పెద్ద నోట్ల రద్దప్పు నేను 2016లో ఈ విషయం చెప్పాను, ఒప్పుకోలేదు జనం. ఇవాళ 2019 ఒప్పుకుంటున్నారు కదా. నేను ఆ రోజు చెప్పాను బ్లాక్ మనీ దొరికేది లేదు, ఫేక్ కరెన్సీ తగ్గేది లేదు, ఇదంతా అబద్ధాలు చెప్పేది అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈరోజు అనుభవంలో తేలిపోతుంది కదా. ఈరోజు ప్రభుత్వ నివేదికలే చెప్తున్నాయి కదా. ఇవాళ డిమానిటైజేషన్ ఒక పెద్ద డిజాస్టర్ అని నేను చెప్పేది కాదు కదా. టాస్క్ ఫోర్స్ అపాయింటెడ్ బై మోడీ గవర్నమెంట్ ఆన్ డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ పైన మోడీ ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ డేటాని చెప్పింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పడిపోయాయి, ఇన్వెస్ట్మెంట్ పడిపోయింది. ఎందుకంటే ఎకానమీ మొత్తం దెబ్బతిన్న డిమానిటైజేషన్ వల్ల అని చెప్పి టాస్క్ ఫోర్స్ ఆన్ డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అపాయింటెడ్ బై ద మోడీ గవర్నమెంట్ చెప్పింది కదా. అందువల్ల ఇప్పుడు చెప్పమనండి. అందువల్ల ఇది ఒక మరో పెద్ద నోట్ల రద్దు ప్రహసనం లాగా ఎన్ఆర్సీ మారబోతోంది.